వెల్కమ్ టు రాజనీతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిలక్క చెప్పినట్టు చెప్పాను, అయినా ఆయన నా మాటలు వినిపించుకోలేదని 11 సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఏ విషయంలో చెప్పాడో తెలిస్తే ప్రజలందరూ నవ్వుకుంటారు. రాష్ట్ర రాజధాని విషయంలో చెప్పాడంట ఆయన. నేను చెప్పింది మీరు చేయండి అని చెప్పాడంట. ఆయన వినలేదంట చంద్రబాబు. దాన్ని ఒక తప్పుగా చెప్తా ఉన్నాడు. గుంటూరు నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు నేషనల్ హైవేకి అటు ఇటు రాజధాని నిర్మిస్తే బ్రహ్మాండంగా ఉంటుందని జగన్ చెప్పాడు. అదే చంద్రబాబుకి చెప్పాడంట. ఆయన వినలేదంట. ఒక నగరం అంటే ఆంజనేయ స్వామి తోకలాగా 100 కిలోమీటర్ల పొడవున్న రోడ్డుకు అటు ఇటు ఉండదు. పైగా హైవే ఉందని నగరం నిర్మించరు. నగరం ఉన్న చోటకి హైవే వస్తుంది, రోడ్లు వస్తాయి. హైవేలకు ఆనుకొని డాబా హోటళ్ళు, టీ కొట్లు, రెస్టారెంట్లు ఉంటాయి, కానీ సెక్రటేరియట్లు, శాఖల కార్యాలయాలు ఉండవు. రాజధాని నగరం అంటే ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ ప్రాంతాల ప్రజలు అక్కడ నివసించడానికి వీలుగా రోడ్లు, నీరు, డ్రైనేజ్ సౌకర్యం, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు ఉండాలి. ఒక ప్రణాళిక ప్రకారం నిర్మాణం జరగాలి. నాణ్యమైన లివింగ్ కండిషన్స్ ఉండాలి. అధునాతన నగరంగా ఉండాలి. పాత నగరాల్లో ప్రణాళికలు సరిగ్గా ఉండవు. ఇరుకు రోడ్లు ఉంటాయి, డ్రైనేజ్ వసతులు ఉండవు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. పెద్ద మహానగరం హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్తే చాలా ఇరుకు రోడ్లు ఉంటాయి, డ్రైనేజ్ ఉండదు, వాటర్ సరిగా ఉండదు. అలాగే విజయవాడ, అలాగే విశాఖపట్నంలో కూడా చాలా ప్రాంతాలు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి కొత్తగా నగరం కడుతున్నాం కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం అధునాతన నగరం నిర్మించుకుంటాం అన్ని సౌకర్యాలతో. ప్రపంచంలో ఎవరైనా అదే చేస్తారు. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూకును అప్పుడున్న కేంద్ర మంత్రులకి జగన్ పార్టీ జ్ఞానం లేక చండీగఢ్ నిర్మాణం చేశారనుకోవాలా. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో చండీగఢ్ నిర్మించారు, గాంధీనగర్, భువనేశ్వర్, గురుగాం, నోయిడా, అలాగే ఇప్పుడు గుజరాత్లో డోలేరా నగరం కూడా నిర్మిస్తున్నారు. వేల ఎకరాల నుంచి లక్షల ఎకరాల్లో ఈ నగరాలను నిర్మించారు. అప్పట్లో ప్రభుత్వాలు దూరదృష్టితో ఈ నగరాల నిర్మాణం చేశాయి. ఇతనికి దూరదృష్టి లేదు, రాజధాని మీద నిలకడ లేదు. మొదట్లోనేమో రాష్ట్రం మధ్యలో ఉండాలి రాజధాని అన్నాడు, నీటి వస్తు ఉండాలి అన్నాడు, పెద్ద నగరంగా ఉండాలి, 30-40 వేల ఎకరాలు ఉండాలి, తిరుపతి లాంటి ఊళ్ళకి వెళ్ళి ఎవరు ఉండాలని అనుకోరు, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఉండాలనుకుంటారు, కాబట్టి మనకు కూడా అలాంటి నగరం ఉండాలి, మంచి లంగ్ స్పేస్ ఉండాలి అని మాట్లాడాడు. నేను అమరావతికి సపోర్ట్ చేస్తున్నా అన్నాడు. ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా అన్నాడు. అధికారం రావడంతోనే 3 రాజధానుల బిల్లు తెచ్చాడు. ఇప్పుడేమో మావిగన్ అంటున్నాడు. అసలు ఆ పేరుకి అర్థం ఏమైనా ఉందా? ఎవరైనా ఒకవేళ నిజంగా పేరు పెట్టాలనుకుంటే మంచి తెలుగుదనంతో అర్థవంతమైన పేరు పెడతారు. అర్థం లేని ప్రతిపాదన చేసి పార్టీ వాళ్ళంతా దీన్ని సపోర్ట్ చేయాలని, మద్దతుగా వాదించాలని హుకుం జారీ చేశాడు. తన తాడేపల్లి ప్యాలెస్ ముందు మావిగన్ పేరుతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించాడు. రాష్ట్ర ప్రజలు దీన్ని ఒక వెర్రి గొర్రె ప్రతిపాదనని కొట్టిపారేస్తుంటే తన పార్టీకి చెందిన బులుగు గొర్రెలు, బులుగు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ను తన ప్రతిపాదనకు మద్దతుగా మాట్లాడాలని ఆజ్ఞాపించాడు. దీంతో గత 2-3 రోజులుగా వాళ్ళు మిషన్ మావిగన్ మొదలుపెట్టాడు. మావిగన్ అంటూ అదొక గొప్ప ఆలోచన అంటూ, అతను ఒక పెద్ద విజనరీ అంటూ, అదేదో పాట ఉంది కదా మనకి పాత సినిమాల్లో, చవటాయని నేను అంటే నీకంటే పెద్ద చవటాయని అన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒక చోట వెర్రి ప్రతిపాదనని ఈ చోట్లంతా కూడా అది గొప్పదన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా గొర్రెలైతే ఇంకా రెచ్చిపోతున్నారు. మావిగన్ పేరుతో ఊహా చిత్రాలు తయారు చేసి వదులుతున్నారు. పైగా వీళ్ళ ప్రచారం ఏంటంటే అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది, 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎవరి నెత్తి మీద వేస్తారో అప్పు అంతా అని ప్రచారం చేస్తున్నారు. ఆ డబ్బులు తేవడానికి, ఆ డబ్బులు తీర్చడానికి, ఆ అప్పు తీర్చడానికి ముఖ్యమంత్రి దగ్గర ఒక ప్రణాళిక ఉంది. ఎవరి జేబుల్లోంచో కొట్టేసి చెల్లించే పరిస్థితి అయితే రాదు. అమరావతిలో ప్రభుత్వ వాటా కింద వచ్చే భూమిలో ఒక 10,000 ఎకరాలు అమ్మితే ఎకరా మినిమం 20 కోట్లు అనుకున్నా కూడా 2 లక్షల కోట్లు వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు, అదే ఇప్పుడు రోడ్డు పక్కన మావిగన్ నిర్మాణం చేస్తే డబ్బులతో పని లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. 10,000 కోట్లతో ఖర్చుతో నగర నిర్మాణం జరుగుతుంది అంటున్నారు. హైవే వెంట ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు నిర్మించాలంటే కనీసం 1000 నుంచి 2,000 ఎకరాలు కావాలి. గుంటూరు నుంచి విజయవాడ మధ్య హైవే పక్కన ఎకరా 20-25 కోట్లు ఉంటుంది ఏరియాని బట్టి. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు కూడా ఎకరా 10 కోట్లు, 15, 20 అట్లా రకరకాలుగా ఉంటుంది.
సరే యావరేజ్గా అక్కడి నుంచి ఇక్కడికి 110 కిలోమీటర్ల పరిధిలో 20 కోట్లు ఉందనుకున్న ఎకరం. ఒక 1000 ఎకరాలు కావాలి అనుకుంటే 20,000 కోట్లు కావాలి. 2,000 ఎకరాలు కావాలంటే 40,000 కోట్లు కావాలి. మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తాడు జగన్మోహన్ రెడ్డి? పైగా హైవే సమీపంలో రైతులు ఎవరు కూడా ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇవ్వరు. చంద్రబాబు లాగా ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకొని డెవలప్ చేసి ఇస్తా అంటే అక్కడ రేట్లు ఆల్రెడీ కోట్లలో ఉన్నాయి కాబట్టి ఎవరు. మరి ఈ భూములు కొనడానికి డబ్బు, భవనాల నిర్మాణానికి, డ్రైనేజీ, వాటరు, కరెంటు కోసం అయ్యే ఖర్చు ఎక్కడి నుంచి తెస్తాడు? అప్పు చేసి ఎవరిని ఎత్తిన వేస్తాడు ఒకవేళ అప్పు తెస్తే? ఎందుకంటే భూములు అమ్మటానికి, భూములను తీర్చడానికి ఇతని దగ్గర ల్యాండ్ బ్యాంక్ కూడా ఉండదు కదా ఆ ప్రపోజల్లో. కాబట్టి అదేం తక్కువ ఖర్చుతో అయ్యేదేం కాదు. పైగా వీళ్ళు ఆ రోజున ఏం ప్రచారం చేశారు? రాజధానిలో 5-6 ఊళ్ళు చెరువు భూములు ఉంటే 3 పంటలు పండే భూములు నాశనం చేశాడని గోల చేశారు. కొంతమంది మేధావి సన్నాసులు అయితే 10 ఏళ్లుగా ఇదే గోల చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆ సన్నాసులు మావిగన్ మీద మాట్లాడకపోవటం ఏంటనేది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎందుకు మాట్లాడాలి మావిగన్ మీద అంటే, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 70 కిలోమీటర్లు మొత్తం కృష్ణా డెల్టా కిందకు వస్తుంది. వరి పండే ప్రాంతం అది. మరి ఇది ఆహార భద్రతకు ముప్పు కాదా? మొత్తం డెల్టా ఏరియా అది. ఆ ఏరియాలో ఆయన రాజధాని అంటున్నాడు. మరి ఆ రోజున మాట్లాడిన వాళ్ళు ఇవాళ మాట్లాడట్లేదు, నోరు మెదపట్లేదు అంటే అర్థం అప్పట్లో జగన్ కోసం పనిచేసిన కిరాయి మైకులు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. జగన్ పార్టీ సైకోలు, ఆ పార్టీ స్పాన్సర్డ్ డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలు ఎంత ఓదరగొడుతున్నా జనం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనల్ని పిచ్చి తొగ్గుల ప్రతిపాదనలుగానే చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డే కాదు, ఆయన పార్టీ నాయకులు, ఆయన మావిగన్కు మద్దతు ఇచ్చే వాళ్ళంతా కూడా మానసిక వికలాంగులే. అమరావతి ప్రాంతం డెవలప్ కావటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. దాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా రకరకాల ప్రపోజల్స్, 3 రాజధానులు అంటాడు, మావిగన్ అంటాడు, రేపొద్దున ఇంకోటి ఏదో అంటాడు. అమరావతికి చట్టబద్ధత వచ్చిన తర్వాత అక్కడ పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళని బెదిరించడానికి ఇలాంటి ప్రతిపాదనలు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా మధ్యాంధ్ర ప్రాంతాన్ని ద్వేషిస్తూనే ఉంటాడు. ఆయనకు మద్దతిచ్చే ఆ ప్రాంతానికి చెందిన గొర్రెలు ఈ విషయాన్ని తెలుసుకుంటే బాగుంటుంది. Like, share and subscribe to Rajaniti channel.